హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు చాలా ఈజీ అండ్ టేస్టీ చికెన్ మోమోస్ చేస్తున్నానండి. ఇవైతే హర్ష కోసమే నేర్చుకున్న. హర్షకి చాలా ఇష్టం ఇవంటే. మేము బయటకు వెళ్ళినప్పుడు హర్ష ఒకరోజు తిన్నాడు. అప్పటి నుంచి వాడికైతే ఇష్టమైంది. నేను ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ అయితే ఎక్కువగా అయితే ప్రిఫర్ చేయనండి. కానీ వాడు అడిగాడని ఇంకా ఆ రోజు కొనిచ్చాము. ఫస్ట్ అయితే ఒక కప్పు మైదా తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిలాగా గట్టిగా అయితే కలుపుకోవాలండి. కొంచెం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం సేపు ఇలా నానబెడితే మోమోస్ అనేవి టేస్టీగా వస్తాయండి. ఫస్ట్ అయితే 3 టమాటాలను తీసుకున్నాను, మీడియం సైజువి. ఇవి మోమోస్లో మనం తింటాం కదా సాసు, అది దానికోసము. ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి తీసుకోవాలి. కారం కోసం అయితే ఎండుమిర్చి ఒక 7 నుంచి 6 వరకు తీసుకోవచ్చు. నేను హర్ష కోసం కాబట్టి కొంచెం తక్కువగా వేస్తున్నాను ఎండుమిర్చి. ఇవి వేసి కొంచెం వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. తర్వాత ఇవి ఇలా కుక్ అయిన తర్వాత టమాటాకి ఉన్న పీల్ తీసేయాలండి. తీసివేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం కుక్ చేసుకున్న టమాటా, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక పాన్ తీసుకొని దాంట్లో అయితే మనం గ్రైండ్ చేసుకున్న టమాటా, ఎండుమిర్చి ప్యూరిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకునేటప్పుడు అయితే నేనైతే కొంచెం పంచదార వేస్తాను. షుగర్ వేయడం వల్ల అది టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉండిద్ది. పిల్లలకి అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు మోమోస్ కోసం అయితే ఫస్ట్ ఒక జార్ తీసుకొని దాంట్లో అయితే బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. ఇది కొంచెం కూడా చిన్న బోన్ కూడా లేకుండా చూసుకోండి. నేను సండే రోజు ఇంట్లో కూర తెచ్చుకుంటాం కదా, అప్పుడు కొంచెం తీసి హర్ష కోసమని ఈవినింగ్ టైం ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మనం చికెన్ అయితే స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాం కదండి, వాటర్ ఏమి యాడ్ చేయకూడదు, జస్ట్ అలా గ్రైండ్ చేసుకుంటే చాలు. ఇప్పుడైతే ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని దాంట్లో కొత్తిమీరను కొంచెం పచ్చిమిర్చి ఒకటే వేస్తున్నాను. పచ్చిమిర్చి అనేది వేసి బాగా సన్నగా అనేది మనం చాప్ చేసుకోవాలండి. ఇలా చాప్ చేసుకున్న ఉల్లిపాయలని చికెన్లో వేసేసి ఇప్పుడు దీంట్లో అయితే సాల్ట్ కొంచెం కారం వేస్తున్నాను. అంటే ఎక్కువ హర్ష ఉంటాడని కారం అనేది చాలా తక్కువ వేస్తున్నాను. దీంట్లో కొంచెం అయితే మనం హోమ్ మేడ్ చేసాం కదా, ప్రీవియస్ వీడియోస్లో ఉంది, కిచెన్ కింగ్ మసాలా 1 స్పూన్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మోమోస్ కుక్ చేయడానికైతే మీ దగ్గర స్టీమర్ లేకపోతే, నా దగ్గర స్టీమర్ తీసుకోకముందు ఇట్లానే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో ఒక చిల్లులు గిన్నె పెట్టి పైన ఒక మూత అనేది పెట్టుకొని స్టీమ్ చేసుకునేదాన్ని. హర్ష కోసం క్యారెట్ అవి కూడా అలానే స్టీమ్ చేసేదాన్ని. ఇప్పుడైతే నేను ఇడ్లీ పాత్ర ఈ స్టీమర్ 2 కలిపి వచ్చేపాటికి ఇది తీసుకున్నాను. ఫస్ట్ వాటర్ తీసుకొని దాని మీద ఒక స్టీమర్ పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసుకోవాలి. తర్వాత క్యాప్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెడితే అవి వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంటాయి కదా, ఈ లోపల మనం మోమోస్ కూడా రెడీ చేసుకోవచ్చు. హర్ష అయితే ఫుల్ గొడవ చేస్తున్నాడు పక్కన వచ్చి, వాడు చేస్తున్నానని. ఇప్పుడైతే మైదా పిండిని కొంచెం డస్టింగ్ చేసుకొని ఈ మైదా ముద్ద అనేది చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అంటే మినిమంగా చిన్నవి పానీపూరికి చేస్తాం కదా అంత సైజువి చేసుకోవాలి. చిన్నగా మనం పల్చగా ఒత్తుకోవాలి. పల్చగా ఒత్తుకుంటేనే మోమోస్ స్టీమ్ అయినప్పుడు మనకి బాగుండిద్ది. కొంచెం మందంగా కూడా ఉన్న అవి స్టీమింగ్ టైంలో ఒకలాగా టేస్ట్ అయితే అంతగా అనిపించలేదు. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు తెలియక కొంచెం మందంగా చేశాను. తర్వాత సెకండ్ టైంకి తెలుసుకున్నాను ఆ తప్పేంటనేది. అందుకే పల్చగా ఒత్తుకుంటే టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇప్పుడు ఇలా చేసుకున్న బాల్స్ని చిన్నగా పూరీలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని దీంట్లో అయితే ఒక స్పూను మనం రెడీ చేసాం కదా, అది చికెన్ పేస్ట్ని దాన్ని అయితే పెట్టుకోవాలి. ఒక గ్లాస్తో అయితే వాటర్ తీసుకొని ఒక పూరీని తీసుకొని పూరీ అంచులకి అయితే వాటర్ అనేది కొంచెంగా మనం
అంటించుకోవాలండి. ఇలా చేస్తే పూరి మనం క్లోజ్ చేసేటప్పుడు మమ్మోస్ ఇవి లాక్ బాగా అవుతుంది, ఓపెన్ అవ్వకుండా ఉంటాయి ఎక్కడ. ఇప్పుడైతే ఇవి ఫస్ట్ లాస్ట్ నుంచి కొంచెం కొంచెంగా మనం ఇట్లా కుచ్చులు పెట్టుకుంటాం కదా, అలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా ఇలా ఇలా ఒత్తుకుంటూ ఉంటే ఇవి లాకింగ్ అనేది చక్కగా ఉంటుంది. మనకి స్టీమ్ అయినప్పుడు కూడా అసలు ఎక్కడ ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. అయితే ఈ షేప్ అయితే పర్ఫెక్ట్గా నాకు రాదండి, నేను చాలా బాగా ట్రై చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇట్లా చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా అయితే ఈ మోడల్ కూడా వద్దు అనుకొని నేనేం చేశానంటే ఫస్ట్ ఒక పూరిని తీసుకున్నాను. దాంట్లో ఒకే ఒక స్పూన్ అనేది చికెన్ స్టఫ్ని పెట్టుకొని ఒక రౌండ్గానే జస్ట్ ఇట్లా మోదకాలు చేస్తాం కదా, అలాగే మొత్తం ఒకేసారి ఇట్లా సర్కిల్గా క్లోజ్ చేశాను. అదైతే చాలా ఈజీగా కూడా ఉంటుంది, అంటే షేప్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. అయితే బయట తినే మోమోస్లో అయితే ఈ స్టఫింగ్ అనేది చాలా అంటే చాలా తక్కువ పెడతారండి. అసలు 60 రూపీస్కి వర్తబుల్ లాగా అనిపించదు నాకైతే. ఇవి ఇట్లా చూసారు కదా, ఇట్లా జస్ట్ మనం చికెన్ని స్టఫ్ చేసేసుకొని దాంట్లో ఆ రౌండ్ని ఇలా తిప్పేస్తే మనకి పర్ఫెక్ట్గా అనేది రెడీ అవుతుంది. వాటర్ అయితే బాగా బాయిల్ అయినాయండి. ఇప్పుడు గ్రీస్ చేసుకున్నాం కదా ఆల్రెడీ దీంట్లో అయితే మోమోస్ని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ పెట్టుకొని లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకుంటే మోమోస్ అనేవి రెడీ అవుతాయండి. ఇవి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అంటే ఈ షేప్ గురించి పక్కన పెడితే టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుండిద్దండి. హర్ష అయితే చాలా వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు అయిపోతాయి, ఎప్పుడు తినాలి అన్నట్టుగా. అయితే బయట మనం ఒక ప్లేట్ వచ్చి 80 రూపీస్ అండి, ఇక్కడ ఒక 6 వస్తాయి. అదే 100 గ్రామ్స్ చికెన్ మనం ఎప్పుడైనా ఇంట్లో తెచ్చుకున్నప్పుడు ఒక 100 గ్రామ్స్ పక్కన పెట్టుకుంటే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎంజాయ్ చేస్తూ తింటారండి. నెక్స్ట్ టైం చికెన్ తెచ్చినప్పుడు అయితే కన్ఫామ్గా చికెన్ మోమోస్ అనేది ట్రై చేయండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మనం బయట తినడం కన్నా ఇంట్లో హెల్తీగా చేసుకోవడం బెటర్ కదా. ఒకసారి అయితే ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.